ఆంధ్ర ప్రజలకి ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే, సిటీ సెంట్రిక్ లేదంటే గనక అన్ని ప్రాంతాల డెవలప్‌మెంట్. పదే పదే అభివృద్ధి వికేంద్రీకరణ ఉపన్యాసాలు నడుస్తున్నాయి. ప్రాక్టికల్‌గా గత 70 ఏళ్లలో జరిగిందా? హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్‌మెంట్ మాత్రమే జరిగింది ఉమ్మడిగా ఉన్నప్పుడు. లక్షల కోట్లు అక్కడే పోసాం. చివరికి రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా సొంత ఊళ్ళు వదిలి అక్కడికి పోవాల్సొచ్చింది. బిడ్డలందరూ అక్కడికి పోతే వృద్ధులు ఊళ్ళల్లో పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. లేదా అక్కడికి వెళ్ళే ఓపిక లేనటువంటి వాళ్ళు మాత్రమే పల్లెలకు పరిమితమైన పరిస్థితి. ఇక వ్యాపారాలు చిన్న చిన్నవి చేసుకునేవాళ్ళు పట్టణాల్లో ఇక్కడ మిగిలిపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ సెంట్రిక్ డెవలప్మెంట్ జరిగింది. అభివృద్ధి వికేంద్రీకరణ అప్పుడు కూడా నాయకులు అటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన, ఇటు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన ఉపాధ్యాయాలు ఇస్తానే వచ్చారు. అక్కడ ఒక పరిశ్రమ పెట్టాం, అక్కడ ఒక పరిశ్రమ పెట్టామని. శ్రీకాకుళంలోని పరిశ్రమలు ఉన్నాయి, విజయనగరంలోని పరిశ్రమలు ఉన్నాయి, విశాఖపట్నంలోని పరిశ్రమలు ఉంటాయి, అనంతపురంలోని ఇప్పుడు పరిశ్రమ ఉంటుంది. కానీ వాట్ నెక్స్ట్? అవి ఆ పరిశ్రమ పెట్టడం వరకే పరిమితం అవుతుంది. లెక్కనైతే షుగర్ ఫ్యాక్టరీలు ఎప్పటి నుంచినో ఉన్నాయి, పాల ఫ్యాక్టరీలు ఎప్పటి నుంచినో ఉన్నాయి, కరెంట్ ఫ్యాక్టరీలు ఎప్పటి నుంచినో ఉన్నాయి, వీటీపీఎస్ లాంటిది. డెవలప్మెంట్ జరిగిపోయిందా? అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అదేనా? హైదరాబాద్ అదే సెంట్రిక్గా జరగలేదే. ఇప్పటికైనా ఆలోచించాల్సింది మళ్ళీ సెంట్రిక్ డెవలప్మెంట్ ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. తీర ప్రాంతం అత్యధికంగా ఉన్నటువంటి చోట్లన అనేక రకాల పరిశ్రమలు రావడానికి వీలుంటాయి. దానికి కావాల్సినటువంటిది చిత్తశుద్ధి, ఎస్పెషల్లీ రాజకీయ వేధింపులు లేదంటే రాజకీయ గందరగోళాలు లేకుండా ఉండాలి. పరిశ్రమ పెట్టినోడిని వేధించకూడదు, పెట్టాలనుకున్నోడిని వేధించకూడదు. అలాంటి పరిస్థితి ముందు రావాలా లేదా? ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాల్సిన సందర్భం.